ఈ జెండానే 4 కోట్ల ప్రజలకు ఒక ఎజెండాగా ఏర్పడి కేసీఆర్ గారి నేతృత్వంలో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటంలో ఎన్నో త్యాగాలు, ఎన్నో నిరసనల మధ్య ఈ పార్టీ చరిత్రాత్మక నిర్ణయంలో ఆ రోజు భాగంగా నిలబడింది. ఈ కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడాలని చెప్పి ఏర్పడినాక తర్వాత బంగారు తెలంగాణ భాగంగా 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనలో ఎన్నో ప్రజలకు ప్రయోజనాలు పొందారు. అప్పుడున్న సుచలంబంగా నిధులు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ పేద ఇంటికైనా కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇలాంటి పథకాలు ఎన్నో తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచారు. కానీ గత 2.5 సంవత్సరాల్లో ఎన్నో మాయ మాటలు చెప్పి ఇలా ప్రభుత్వానికి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు నయవంచనకు గురి చేస్తుంది. ప్రజాపాలన అంటూ ప్రజలను ఎన్నో మోసాలు చేసింది. ఆ రోజు కాళేశ్వరం దండగా కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పి ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఇవాళ అదే కాళేశ్వరం పైన బ్రిడ్జ్ పైన మన మేడిగడ్డపై పోయి ప్రయాణం చేసిన రేవంత్ రెడ్డి గారు పోయి ఒక 2 పిల్లర్లు పొంగిన దానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్ అని చెప్పి అంటున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ మేడిగడ్డ ఒకటే కాదు, తుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, అదేవిధంగా మిడిమారని కావచ్చు, అప్పర్ మారని కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లనా సాగర్ కావచ్చు, గంధమాల కావచ్చు, ఇట్లా ఆలేరు దాకా ఇప్పుడు తుంగతుర్తి వరకు నీళ్లు చేరుతున్నాయి. ఈ రోజు మొత్తం సస్యశ్యామలంగా నీళ్లు వస్తున్నాయంటే, ఇంత ఎండాకాలంలో కూడా నీళ్లు వస్తున్నాయంటే ఆ రోజు కేసీఆర్ కట్టిన కళలు ప్రపంచంలోనే ఒక అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ గా తెచ్చి తెలంగాణ సస్యశ్యామం చేయాలని చెప్పి ఆయన ఏదైతే కళలు కన్నాడో ఆ కళలు సాకారమైంది. దానిలో కొద్దిగా మేటిగడ్డ అనేది ఒక 2 పిల్లలు పొంగితే ఏదో 200-300 కోట్లతో అయ్యేదాన్ని మొత్తం కాళేశ్వరం మొత్తం నాశనం అయిపోయింది, కూలేశ్వరం అయిపోయింది అని చెప్పింది. కానీ ఇలా అదే కాళేశ్వరం ఇలా తెలంగాణకు, యావత్ తెలంగాణ మొత్తానికి ప్రాణదాయమైంది. ఇప్పుడు రైతులు ఎప్పుడెప్పుడు వస్తా అంటే 2 సంవత్సరాలు 2 కూడా వేయలేదు, అది కూడా ఎకరం అరెకరానికి వేసి ఏదో తూతూ మంత్రంగా చేసి బతుకుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా హరిగోసలు పెడుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పోవాలి, మళ్ళీ కేసీఆర్ మా బాబు కేసీఆర్ సర్కార్ రావాలని చెప్పి ఇవాళ ప్రజల్లో మొత్తం గట్టిగా నమ్మకంతో ఇవాళ ఎంత పెద్ద తప్పు చేసినామంటే ఆ రోజు కేసీఆర్ గారిని మేము ఓడుకోవడం పెద్ద తప్పు చేసినామని చెప్పి ప్రజల్లో చాలా బాధపడుతున్నారు. దానికి అనుగుణంగానే ఇవాళ మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం నిక్కచ్చితంగా 100 సీట్లు గెలిచి టీఆర్ఎస్ మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేస్తారని చెప్పి నమ్మకం ఉంది. అది ప్రజల్లో కూడా జై తెలంగాణ నానా మాటలు అంటుంది. ఆమె ఒక తండ్రి అనగా తండ్రి స్థానం తండ్రి అని చూడకుండా కూడా ఎలా పడతారా మాటలు, ఆయన మూకుడు అని చెప్పి అది ఇది అని చెప్పి అంటుంది. అమ్మ నువ్వు కవితమ్మ గారు, నువ్వు కూడా ఆ రోజు ఆయన బిడ్డవు కాబట్టి మేము గౌరవించి కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు కూడా అందరికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం గమనిస్తున్నారు. నువ్వు పార్టీ పెట్టుకోవడం, నువ్వు ఎందుకు పెట్టినావు, ఎందుకు అది కాంగ్రెస్ కు నువ్వు రేవంత్ రెడ్డి బి టీమ్ గా పనిచేస్తున్నావు కాబట్టి ఇలా కాంగ్రెస్ ఎవరైనా పార్టీ పెడితే అధికార పార్టీని దూషిస్తారు, అధికార పార్టీని ప్రశ్నిస్తారు. కానీ నువ్వు అధికార పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిని ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు దేనికి లాదూచి పడుతున్నావో అర్థమవుతుంది. నువ్వు రేవంత్ రెడ్డికి బీటీఎం గా పనిచేస్తున్నావు అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు ఆ రోజు తెలంగాణ ఇవాళ గుర్తొస్తున్నారు తెలంగాణ ఉద్యమకారులు నీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు, నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పుడు ఆ రోజు గుర్తు రాలేదా? తెలంగాణ నాకొద్దు మరి ఎంపీ మా సారు మీ డాడీ ఇచ్చినప్పుడు మరి నాకొద్దు డాడీ, ఉద్యమకారులు పనిచేసిర్రు తెలంగాణ కోసం, వాళ్ళకి ఇవ్వండి నాకు ఎంపీ పదవి అని చెప్పి ఎందుకనలేదు? నువ్వు ఓడిపోగానే మనకు మళ్ళీ ఎమ్మెల్సీ కావాలని చెప్పి అడిగినావు కదా, మరి అదే ఎమ్మెల్సీ పదవి మన ఉద్యమకారులకు ఇవ్వాలని చెప్పి ఎందుకు అడగలేదు? ఇవాళ గుర్తొస్తుందా మీకు తెలంగాణ అనేది? తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు కాదు, అందరు గుర్తున్నారు. కేసీఆర్ గారికి అందరికి న్యాయం చేసిండు. ఏదో కొద్దిగా జరుగుతుంటది